ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. 11 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీపై అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైన ఫోకస్ పెట్టనున్నారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొనున్నారు. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం సీఎం ఢిల్లీకి పయనమవనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ స్పందన, శివ. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లేందుకు ఇప్పటికే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. రేపు ఎల్లుండి ఎన్నికల ప్రచారంలో అక్కడ ఢిల్లీలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ 2 రోజుల పాటు అక్కడే ఉండి 5వ తేదీన ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 2 డేస్ అక్కడే ప్రచారం నిర్వహించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా, ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నడుస్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా రప్పియాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ గా కసరత్తు చేస్తుంది. లాస్ట్ టైం కూడా చూసాం, ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అన్ని ఎఫర్ట్స్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నెల 3వ తేదీ సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా సాయంత్రం వరకు ఉండి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ 2 డేస్ ఎన్నికల ప్రచారం చేస్తూనే కాంగ్రెస్ అగ్రనేతల్ని రాహుల్ గాంధీని కానీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేను, సోనియా గాంధీ కూడా పనిలో పనిగా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి, ఒక 14 నెలలుగా వస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ అనేది ఇంకా పెండింగ్ లో వస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా ఢిల్లీకి వెళ్లే సందర్భంలో మంత్రివర్గ విస్తరణ చేయాల్సిన సందర్భం ఉంది. ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వద్దు అనేటువంటి విషయంలో అధిష్టానం పలు సందర్భాల్లో చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడం, అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంతలోపు ఒకసారి మంత్రివర్గ విస్తరణ అంశాన్ని కూడా మరొకసారి చెప్పే అవకాశం కనిపిస్తుంది. దీన్ని ఒప్పించే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు సీక్రెట్ గా కలిసిపోవడం, ఆ పార్టీకి డ్యామేజ్ అయ్యేలా చేస్తున్నటువంటి విధానం కావచ్చు, ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా పనిలో పనిగా ఢిల్లీలో అధిష్టానానికి చెప్పే అవకాశం ఉందన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానానికి పలు అంశాల మీద ఢిల్లీలో అగ్రనేతలు మాట్లాడతారు. ఖచ్చితంగా ఈ రోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ అవర్స్ లో ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. తాజా పరిణామాలు, ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఎన్నికల ప్రచారాలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి, ఇట్లా అన్ని అంశాల మీద కూడా కూలంకషంగా అధిష్టానానికి చెప్పుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నారు 7వ తేదీ నాడు. 5వ తేదీ నాడు ఇక్కడ సెక్రటరియట్ లో కేబినెట్ సమావేశం ఉంది. ఆ కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, కులగణన అంశం చాలా ప్రెస్టీజియస్ గా ఈ ప్రభుత్వం తీసుకుంది. కులగణన అంశం అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ప్రెస్టేజ్ గా మారింది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున దండోరా మోగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా కులగణనకు సంబంధించినటువంటి బిల్లు కూడా అసెంబ్లీలో ఆమోదం చేసే అంశం మీద చేసే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా అది కేంద్రానికి నివేదిక పంపిస్తారు. దాని తర్వాత ఫైనల్ గా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో భవిష్యత్తులో ఉంటుంది. కానీ ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీల వ్యవహారాలు, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేయాలి అనే అంశం మాట్లాడడం కానీ, ఈ మొత్తం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం, ఈ మొత్తం అంశంలో దృష్టిలో పెట్టుకుని ఆయన 2 డేస్ పూర్తిగా ఢిల్లీకి కేటాయిస్తున్నారు. కాబట్టి అక్కడ ఆయనతో పాటు మరికొంతమంది కూడా అక్కడికి పార్టీకి సంబంధించిన నేతలు వెళ్తారు. అక్కడ పార్టీ నేతలతో కలిసే అవకాశం ఉంది. రీసెంట్ గా కూడా కేసీ వేణుగోపాల్ ని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక మంత్రులు కూడా కలిసిన సందర్భంలో కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. కొంత ఈ గ్యాప్ ఉంది అధిష్టానానికి. అయితే నరేందర్, ఎమ్మెల్యేల రహస్య భేటీకి సంబంధించి అధిష్టానం ఏం ఆలోచిస్తుంది? అధిష్టానం వైఖరి ఏ రకంగా కనిపిస్తుంది? గతంలో కూడా కాంగ్రెస్ లో ఏం జరిగినా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా కొంతమంది ఇక్కడ నుంచి ఎక్కువగా ఫీడ్బ్యాక్ సీనియర్లు ఎక్కువ ఇస్తూ ఉండేవారు అధిష్టానానికి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏం లేదా? మొత్తం అంతా కూడా రేవంత్ చేతిలోనే ఉంది అనుకోవాలంతా?
వాస్తవానికి మీరు అన్నట్టు శివ, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి కొంత స్వేచ్ఛ ఎక్కువగానే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో మనం రాజశేఖర రెడ్డి టైంలో ఏ రకంగా అయితే 2004 నుంచి 9 వరకు ఆయన ఉన్న సమయంలో కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకే చాలా సంక్షేమ పథకాలు ఆనాడు వచ్చినటువంటి పరిస్థితి, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్నో రకమైన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లా చాలా స్కీమ్స్ ని ఆయన ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకోవడం. అదే సమయంలో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు ఉన్న సమయంలో పలు హామీలు స్వయంగా ఇవ్వడం, ఆయనే స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, అన్ని ఆయన వ్యూహాత్మకంగా చేసిన వల్ల ఆయనకు ఈ రోజు యమాహేమీలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సీఎం రేస్ లో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా మంత్రిగా చేయని రేవంత్ రెడ్డిని సీఎం గా చేశారంటే అధిష్టానం చాలా దూరదృష్టి ఆలోచించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన కొంత ఫ్రీడమ్ ఇస్తున్నారు మంత్రివర్గ విస్తరణ విషయంలో కానీ. ఈ మధ్యలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కొంతమందికి మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉన్న విషయాన్ని కావచ్చు, కొంత పార్టీలో స్వేచ్ఛ లేకపోవడం కావచ్చు, ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూడ్చడం కోసం అధిష్టానం కూడా పని కలవమని చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకనే రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. వెళ్లి ఈ చక్కదిద్దే వ్యవహారం అధిష్టానం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీలో. అంటే ఢిల్లీకి, రాష్ట్రానికి, పిసిసికి, సీఎం కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ గ్యాప్ అనేది ఉండకుండా చూసుకునేందుకు అధిష్టానం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది, అవసరమైతే మందలిస్తుంది. రీసెంట్ గా కేసీఆర్ పలువురు మంత్రులను కూడా మందలించిన సమాచారం ఉంది. అది గోప్యంగా పాటించారు. ఇప్పుడు మళ్ళీ నిన్న ఎమ్మెల్యేలు కలిసినటువంటి విషయం కూడా అధిష్టానం దృష్టికి ఇప్పటికే పిసిసి చేరవేసింది. బట్ రేపు కూడా అది చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.